బైక్స్ ఉన్నాయా కనుక్కోండి. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చినుకు పడితే జలమయమవుతున్న హైదరాబాద్ నగరం. హైదరాబాద్ బల్దియా ఖాయాపియా చల్దియా. ఈరోజు మన హైదరాబాద్ నగరానికి సంబంధించింది ఒకసారి మనం మాట్లాడుకుంటే చూస్తే హైదరాబాద్ నగరంలో చిన్న చినుకు పడితే హైదరాబాద్ నగరం మొత్తం జలమయంగా మారిపోతుంది. దీనికి కారణాలు ఏంటి? వాస్తవానికి ఒకవేళ గనక మన హైదరాబాద్ జంట నగరాలలో మున్సిపాలిటీకి సంబంధించిన మన పనులు కార్యక్రమాలు చూస్తే మాత్రం ఒక వర్షపు నీటి బొట్టు మొదలైనప్పటి నుంచి వెళ్ళి గుండెల్లో గుబులు పుట్టడం మొదలైపోతుంది. దీని అంతటికి కారణం ఏంటి? కోట్లాది రూపాయలు ట్యాక్సెస్ రూపంలో వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అసలు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మీద ఎందుకు దాని మీద ఒకసారి దృష్టి సారిస్తలేదు? కేవలం హైదరాబాద్ మున్సిపాలిటీనే దోషులుగా పెడదామా, లేకుంటే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి మీద దోషులు చేద్దామా? ఏ వస్తువులైతే ఒకసారి మనం చూసినట్టయితే హైదరాబాద్ నగరం డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేసే కార్మికులను ఒకసారి చూసినట్టే వారు చూస్తున్న ఏదైతే వృధా పదార్థాలు ఏదైతే డ్రైనేజీలలో దిగి వాళ్ళు తీస్తారో ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మనం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తాం? ఎందుకు దీని విషయంలో ఇంత నిర్లక్ష్య వ్యవహరిస్తాం? ప్రతి విషయం మనం ఆ నాలాలో చూసినట్టయితే ఆశ్చర్యపరిచే విషయాలుగా నీళ్ళ బాటిల్స్ కాకుండా, ప్లాస్టిక్స్ కాకుండా, తినుబండారాలు కాకుండా అనేకమైన విచిత్రాలు దానిలో కనబడతాయి. తద్వారా వచ్చే వర్షాకాలం, ఈ వర్షాకాలంలో డెంగ్యూలు రాకుండా హైదరాబాద్ మొత్తం జలమయం కాకుండా ఎలా ఉంటుంది? కేవలం మనం బల్దియానే దోషిస్తే మాత్రం అది సరిపోదు. మనం కూడా బాధ్యత ఎంత ఉన్నదో మన హైదరాబాదును మనం ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలనో ఉంచుకుంటున్నామా? లేదు. ఏ బస్తీ చూడండి మీరు హైదరాబాద్లో, మీరు వెళ్ళి వేస్ట్ మారెడ్ నుంచి వెళ్ళి తీసుకొస్తే చంద్రాయనగుట్ట వరకు, బార్కస్ వరకు, ఇటు సైడు మనకు సంబంధించి ఉప్పర్పల్లి నుంచి వెళ్ళి తీసుకుంటే ఉప్పల్ వరకు, ప్రతి చోట ఎటు పోయినా కూడా కొంచెం చినుకు వస్తే హైదరాబాద్ నగరం మొత్తం జలమయమే. దీనికంతటికి కారణం ఏంటి? లెక్కలు చూస్తే మాత్రం కోట్ల రూపాయల బడ్జెట్, 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళు కోరితే 7,032 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి ఆ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళింది? ఆ వ్యవస్థను ఎందుకు మార్చలేకపోతున్నారు? ఆ డ్రైనేజ్ వ్యవస్థను సరైన పద్ధతిలో చూస్తున్నారా? ఇంతకుముందు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల దాదాపుగా 200కు పైగా కుంటలు అలాగే జలాశయాలు ఉండేవి. మరి అది అక్కడ ఎన్ని పోయి? అవన్నీ పోయిన తర్వాత కూడా అక్కడ మరి నీరు ఆగకుండా ఎడిపోతుంది. దీని విషయంపై ఈరోజు మనం విశ్లేషించడానికే ప్రయత్నం చేద్దాం. దీనికి ప్రధానమైన కారణాలు వెతికి దానికి సంబంధించిన దీన్ని ఎలా సవరిస్తే బాగుంటుంది, వచ్చే మాన్సూన్, వచ్చే వర్షాకాలాన్ని బట్టి దీన్ని ఎలా బాగు చేసుకుంటే బాగుంటుంది అనే ఒక విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకోసము బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమ్రావ్ నాయక్ గారు స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులైనటువంటి దత్తాత్రేయ గారు మనతోని కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారు కూడా ఈరోజు మనతోటి మాట్లాడడానికి జూమ్ లింక్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఫోర్త్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మనం వెళదాం. సార్, వాస్తవానికి చూస్తే మనం ఇంతకు ముందు చెప్పినట్టు హైదరాబాద్ బల్దియా ఖాయాపియా చల్దియా ఇది చాలా అప్పటి నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక గత 40-50 సంవత్సరాల నుంచి ఈ విషయం ఇట్లనే వస్తుంది. అప్పుడు కూడా జలమయమైన హైదరాబాద్ ఈ రోజు కూడా ఎక్కడ కూడా మారలేదు. ఈ విషయంపై మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా తొలకరి జల్లులను చూసి ఆస్వాదించవలసినటువంటి నగరం భయాందోళనలకు గురి కావటం అనేది నిజంగా ఆలోచింపజేస్తోంది. అసలు ఒక వర్షపు చినుకు పడగానే ఇక్కడ నగరవాసుల యొక్క హృదయ స్పందన కూడా మారిపోతోంది. మన
అనేక రకాలైనటువంటి ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఎందువల్ల అంటే మనం అనేక కార్యక్రమాల రీత్యా ఆఫీసులకు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అలాగే రకరకాల పనుల రీత్యా బయటికి వెళ్తూ ఉంటాం. మరి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా వస్తున్నాడా, రాగలరా, అసలు మనం ఇటు నుంచి మన ఇంటికి క్షేమంగా చేరుకునేటువంటి విధానం ఏమిటి అనే విషయంలో కూడా ఎంతో ఆందోళన మనం చూస్తూ ఉన్నాం. అసలు మాన్సూన్ యాక్టివిటీ అనేది పీరియాడికల్గా మనకు వస్తున్నటువంటి ఒక నేచురల్ ఫినామినన్. మరి అటువంటి నేపథ్యంలో మనకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది, బల్దియా వ్యవస్థ ఒకటి ఉంది. అలాగే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క అనుసంధానంతో ఎగ్జాక్ట్ ఫోర్కాస్టింగ్ కూడా మనం చేసుకోగలుగుతున్నాం. ఎందువల్ల అంటే వీ హ్యావ్ గాట్ దట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మాన్సూన్ పీరియడ్ను మనం ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాం అనేటువంటి విషయం చాలా పెద్ద ఆశ్చర్యానికి మనల్ని గురి చేస్తోంది. ఒక పక్క అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోనే ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నామని అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా వైఫల్యమే చూస్తున్నాం. ప్రభుత్వాల్ని మనం పక్కన పెడదాం. ఎందువల్ల అంటే ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఒక నీటి చుక్క పడగానే నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. మరి మన నగరం హైదరాబాద్ అంటే మనందరికీ కూడా చాలా ప్రాణప్రదం కాబట్టి మనం ఇటువంటి నగరాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవాలని మనం ఒక ఊహాగానాలతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు ఈ వర్షాకాలాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఒకవైపు వర్షం నీటిని మనం ఎలా పంపించేటువంటి విధానాన్ని మనం ఆలోచించాలి. అలాగే ఈ సందర్భంలో ఎమర్జెన్సీస్ కనుక అయినట్లయితే వాళ్ళ యొక్క సరఫరా ఎలా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల విషయంలో ఇప్పుడు వ్యాధులన్నీ కూడా ప్రబలేటువంటి ఒక ప్రమాదం ఉంది. మరి ఎపిడమిక్స్ కానివ్వండి, ఎండమిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అనేక అంశాలతో ఈరోజు మన జమీల్జీ గారు అద్భుతమైనటువంటి శీర్షికను ఎంపిక చేశారు. ఈ శీర్షికలో మనకు డిస్టింగ్విష్డ్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం సలహాలు తీసుకుందాం. ఇక్కడ మనం అప్రోచ్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ అప్రోచ్. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ బ్లేమ్ అపాన్ ఎనీ వన్ పర్సన్. ఇది ఎట్లా అంటే మనం కన్స్ట్రక్టివ్గా మనం ఒక హార్మోనియస్గా అద్భుతమైనటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని ఇక్కడ ప్రవేశపెట్టే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా మన నగరాన్ని మనం తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే హైదరాబాద్లో చిన్న చినుకు పడితే ఎట్లా జలమైపోతున్నామో మనం దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక 2 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఇది మామూలుగా ఏదైతే వర్షాలు పడుతున్నాయో అందులోనే ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం జలమయంగా మారిపోతున్నాయి. ఇబ్బందులలో ఏదైతే ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అనేక సమస్యలు జరుగుతున్నాయి. అనేక మంది ఆ డ్రైనేజ్కు సంబంధించిన మేనోల్స్లలో పడి తన అమూల్యమైన ప్రాణాలు కూడా పోగొడుతున్నారు. ఈ విషయంపై మనం ఒకసారి భీమ్రావ్ నాయక్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమ్రావ్ నాయక్ గారి ప్రస్తుతం వేరే పార్టీలను దోషించకుండా ప్రస్తుతం ఏదైతే 1.5 పాట అయింది, ఈరోజు 2వ మాన్సూన్ మీరు ప్రభుత్వం ఈరోజు ఎదుర్కోబోతుంది. ఈ విషయంలో మీరు తగిన చర్యలు తీసుకున్నారా లేదా? హైడ్రాను అప్పగించారు. గతంలో హైడ్రా కొంచెం కూల్తివేతలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఈరోజు నిన్న చిన్న వర్షం పడిన కారణంగానే హైదరాబాద్ మొత్తం స్టక్ అయింది, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది. ఈ విషయంలో మీరేమంటారండి? కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్? ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తేనా. విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణలోను ముఖ్య పట్టణాలు ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్, ఖమ్మం కొన్ని ముఖ్య పట్టణాలలో ఏమైందంటే పరిస్థితి, ఇక్కడ పబ్లిక్ అనేది ఎక్కువ మంది జీవన సాగిస్తున్నా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉండడంలో ప్రజలు ఎక్కువ రావడం వలన అనే కాదు, విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని నాళాలు ఆక్రమణ గురి అయినాయి. అది ఇప్పటికి అవడం కాదు, గతంలో అయినాయి. తర్వాత ఇప్పుడు కూడా కొంత దాన్ని ఇప్పుడు హైడ్రా కానీ అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లియర్ చేసింది. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో, మొన్న సీఎం గారు ఒక 2 days బ్యాక్ ఆల్రెడీ ముందస్తుగా అంత కలెక్టర్లతోనూ మళ్ళా ఎస్పీలతోనూ మాట్లాడి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు అందుబాటులో ఉండాలి, ఏదైనా సమస్యలు ఎత్తకుండా తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ డైరెక్షన్ చేయడం కూడా జరిగింది మొన్న. సో దాని ప్రకారమే హైదరాబాద్ విషయానికి వస్తే మనం ఏంటంటే ఏ ఒక్క వరద పడ్డా, చిన్న వర్షం పడ్డా కూడా రోడ్ల మీద వర్షం వచ్చేస్తుందంటే ఎవరి ఇంటి ముందర కనీసం ఒక ఇంచు జాగా కూడా ఖాళీ ఉంచకుండా మొత్తం సిమెంట్లతో నింపేసినప్పుడు ఆ నీరు ఎట్టుపోవాలి. కనీసం ఒక ఇంకుడు గుంతనో లేకపోతే కనీసం ఇంటి ప్లేస్లలో లేనట్టు పరిస్థితి హైదరాబాద్ లో ఉంది.
కాబట్టి హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉండడం వల్లనే వరదలు బయటకు రావడం, రోడ్ పైకి రావడము, అంత చెత్త రోడ్ మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం దానికి ముందస్తు చర్యలు భాగంగానే ఆల్రెడీ నిర్ణయం తీసుకుని అధికారులను డైరెక్షన్ చేసింది. నెక్స్ట్ ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొన్నా ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం మనం. కాదు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో చిన్న ఇంకుడు గుంట లేదు అని చెప్పారు, దీనికి ఎవరు దోషులండి? ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ ఒక నిర్మాణం ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తున్నారో ఒక అంచనా ప్రకారం ఒక 250 గజాల ఇల్లు ఉన్నది. దానికి సంబంధించి మనం చూస్తే 30% ఏదో వారి ఇంకుడు గుంతలకు కానీ ఇంకా దానికి కాకుండా 250 గజాల ఇల్లు ఉంటే వాడు 270 గజాల వరకు ఇల్లు కట్టిస్తున్నాడు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు దోషులా, లేకపోతే కట్టించే వాళ్ళ, లేకపోతే నిద్రపోతున్న ప్రభుత్వాల, అక్కడ కార్పొరేటర్లు బాధ్యతల? సార్ దీని మీద ఎక్స్ప్లెయిన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 250 గజాలు తీసుకున్నప్పుడు అది బాధ్యుడు అయినే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా తన ప్రెమిస్ ఆక్రమించుకొని ఒక చుక్క నీటి భూమిలో పోకుండా ఆక్రమించుకున్నప్పుడు దాని ప్రభుత్వ బాధ్యులు కాదు. ఆయన ఏదైనా అడిగితే నేను కొనుక్కున్న జాగా నేను వాడుకుంటా అంటాడు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ప్రభుత్వం దోషిస్తుంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళ బాధ్యులు, వాళ్ళ వ్యక్తిగత బాధ్యతలు భావించి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ నా వల్ల ఇతరులు ఇబ్బంది పడతా ఉన్నారు, నేను స్వయం కొన్ని సందర్భాలు నేను బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ముందు భావించాలి వాళ్ళు. కానీ ప్రభుత్వం దాని బాధ్యతగా ప్రభుత్వం గైడ్ చేస్తున్నది, చెట్ల పెంచమని చెప్తున్నది, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండమని చెప్తున్నది. మొన్న కూడా వాళ్ళు చేసేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో దాదాపు 1 లక్ష లీకులు గుర్తు తవ్వించారు. సో ఇటువంటి సందర్భాలు కొంచెం మార్పు అనేది చేస్తా ఉంది ప్రభుత్వం. కానీ ఇదే విషయంపై ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో మన మిత్రులు చెప్తున్నారు 250 గజాలకు సంబంధించిన అతని బాధ్యత పూర్తిగా అంటున్నారు. అంటే ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ట్యాక్సెస్ కడుతున్నారో ఆ ట్యాక్సెస్ కట్టిన సమయంలోనే ఆ అధికారి కూడా అక్కడ అంతే బాధ్యుడు, ఎవరైతే ఇల్లు నిర్మిస్తున్నాడో అతను కూడా అంతే బాధ్యుడు. ఈ విషయంపై మీరేమంటారండి? డెఫినెట్ గా జమీల్ గారు, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాల కొద్దిగా జిహెచ్ఎంసీలో ఎంతో మంది ఇల్లు కట్టుకున్నారు, ఎక్కడెక్కడో ఇల్లు కట్టుకుంటున్నారు. కుంటలు, నాలాలు, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించి ఎవరికి అడ్డు అదుపు లేకుండా మరి కట్టేటోళ్ళకి పర్మిషన్లు అట్లాగే ఇచ్చేటోళ్ళు ఎవరు? మరి అధికారులు ఇస్తా ఉన్నారు కదా. ఈ జిహెచ్ఎంసీ అధికారులు అవినీతికి పాల్పడి, కొంతమంది అవినీతికి పాల్పడి ఇష్టానురీతిగా పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ మరి అన్ని కూడా అడ్డు అదుపు లేకుండా 270 గజాలు ఉంటే 270 గజాలు కట్టి మరి రోడ్లకు వదలకుండా, సెట్ బ్యాక్స్ వదలకుండా ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్లనే ఈ రోజు హైదరాబాద్ స్థితి ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ లాగింగ్, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోవటం, బయటికి రాని పరిస్థితి, తర్వాత ఇంట్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి, తర్వాత ఇంట్లోనే మరి దగ్గర నడుములోతు నీళ్లు ఇళ్లకి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. లోతట్టు ప్రాంతాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి లేదు, ఏ విధంగా దాన్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. వచ్చినప్పుడే వరదలు వచ్చినప్పుడే నువ్వు అనుకుంటే ముందరకు వస్తారు తప్పితే అక్కడ అధికారులు పట్టించుకునేటోడు లేడు, చేసేటోడు లేడు, ఉండేటోడు లేడు. ఎందుకంటే ఇదంతా రాజకీయం. ఈవెన్ ప్రభుత్వాలు కూడా అట్లాగే అయిపోయినాయి. ప్రభుత్వాలు తగ్గట్టే రాజకీయ అధికారులు కూడా లంచాలు తీసుకొని ఇష్టానురీతిగా పర్మిషన్ ఇచ్చుకుంటే ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఇంకా ఎక్కడ కూడా దీని కంట్రోల్లో లేదు చెప్పాలంటే. ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ నేను ఏమంటున్నానంటే, ఏదైనా కాలనీ వెంచర్ వేసినప్పుడు ఒక్క ప్రణాళిక ఉండాలి. వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి, ఎన్ని రోడ్లు ఎట్లా ఉండాలి, ఎన్ని ఫీట్లు వదిలేయాలి, ఇవన్నీ కూడా పక్క ప్రణాళికతోటి వచ్చి చేయాలి. కానీ ఇక్కడ వెంచర్ కి వేసేటప్పుడు ఎవరైతే యాజమాని సబ్మిట్ చేస్తారో హెచ్ఎండిఏలు కానీ జిహెచ్ఎంలు కానీ అధికారులు వచ్చి ఎప్పుడు కూడా దాన్ని పరిశీలించి నిజంగానే నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చూసి ఇవ్వరాలు అక్కడే కూర్చొని అదే చైర్లో కూర్చొని పేపర్లు చూసి సంతకాలు పెట్టి పంపించేస్తారు. లంచాలతోటి మరి ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా బాధ్యత అంతా కూడా అధికారులు తీసుకోవాలి. దానికి అండదండులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాల్లో ఉన్న మరి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కానీ లేకపోతే మిగతా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. మనం చూసాము గత 3-4 సంవత్సరాలు కొద్దిగా ఒకసారి అయితే అనుకుంటా 19-20 ఉన్నాం, బోట్లు వేసుకొని తిరిగిన పరిస్థితి హైదరాబాద్ లో. బోట్లు వేసుకొని తిరిగిన పరిస్థితి. అంటే ఎక్కడ ఎడిపోతుంది హైదరాబాద్, ఏ విధంగా పోతుంది అనేది కనీసం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ చర్యలు లేవు. మళ్ళా అలాగే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ గా అట్లాగే ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా
మరి ఇంకోటి ఏంటంటే దీని మీద ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ప్రభుత్వం అంటే చూసినాం అయిపోయింది, ఆ ప్రభుత్వాన్ని ఓడించారు, ఇంట్లో కూర్చోబెట్టారు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకైనా కూడా వీటి మీద ప్రతిదాని మీద ఒక సమీక్ష జరగాలి. మన ధాన్యం కొనుగోలు మీద ఏ విధంగా సమీక్ష జరగలేదో అట్లాగే రేపొద్దున ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది ఏంటి అనేది వాటి మీద ఎక్కడ కూడా సమీక్ష లేదు. మున్సిపల్ శాఖ ఎనివే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, కానీ అధికారులు చొరవ తీసుకొని ఆయా ప్రాంతాలను పరిశీలించి డ్రైనేజెస్ బాగుందా, చెక్ వాల్స్ బాగున్నాయా, లేకపోతే అక్కడ ఏమన్నా లాగింగ్ సిస్టమ్ ఉందా, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? జిహెచ్ఎంసీ కమిషనర్ల మీద, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగుల మీద. వాళ్ళు ప్రత్యేకంగా ఫిజికల్ గా వెళ్ళి పరిశీలించాలి, కానీ ఎక్కడికి వచ్చిన పరిస్థితి కనపడతలేదు, ఎవరు ఉండే చూసే పరిస్థితి లేదు. రెండో పాయింట్ ఏంటంటే మనకి హైదరాబాద్ కి ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేకపోతే వాటర్ ఏ విధంగా పోవాలనే ప్లాన్ వీళ్ళ దగ్గర ముందు నుంచి లేదు. ఎందుకంటే చిన్న చిన్న పైపులు వేస్తారు లోపల, ఆ చిన్న పైపులు వరద వచ్చినప్పుడు దుమ్ము ధూళి మట్టి బట్టలు అవి ఇవి అన్ని కూడా దాంట్లో వెళ్ళిపోయి మొత్తం బ్లాక్ అయిపోయి ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంటది, నీళ్లు పోని పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఏమంటున్నంటే ఎంత కూడా ఫిజికల్ గా వెరిఫై చేసి మొత్తం ఒకసారి సూపర్వైజ్ చేసి ఎక్కడెక్కడ ఏ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయని చూసిన తర్వాత చేస్తే బాగుండు. కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా మరి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా దాని మీద సమీక్ష జరపలేదు. రేపొద్దున మళ్ళా వరదలు వస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి మళ్ళా పడవలేసు. ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు కూడా వచ్చేసారు కాబట్టి ఎల్చాల దత్తాత్రేయ గారి దగ్గర వెళ్దాం. దత్తాత్రేయ గారు, ప్రస్తుతం ఏదైతే ఒక చిన్న బొట్టు ఈరోజు చిన్న వర్షానికే ఈరోజు నిన్న చూసాం మనం హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. దీనికి సంబంధించిన హైదరాబాద్లో నిన్న చర్చ వైరల్ అయిన విషయం ఏంటంటే హైదరాబాద్లో వర్షాలు వస్తున్నాయి, బోట్లు కొనుక్కోండ్రా బావు అనుకుంటా వాళ్ళు ఇక్కడ మొరబెట్టుకున్నట్టు సమయం చూసాం. ఈరోజు ప్రతి విషయంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికును ఏ ఇళ్ళు కట్టడాలు ఉన్నదో దానికి సరైన పర్మిషన్స్ లేకుండా విడిగా 5 మీటర్ల 5 ఫీట్లు కూడా ఉండేవి. వారు ఒక 3 అంతస్తుల 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడంతో, రోడ్లు విస్తరణ లేకపోవడంతో, అలాగే వ్యర్థ పదార్థాలు డ్రైనేజ్లో వేయడంతో అనేక సమస్యలతో ఎదుర్కొన్న సమయంలో సమీక్ష సమావేశాలు జరపకుండా మున్సిపల్ తన శాఖ తన దగ్గర పెట్టుకొని కేవలం హైడ్రాను బాధ్యతలు చెప్తూ హైడ్రా మీకు అప్పగించా మీరు చూడండి అంటే వారు ఎంతవరకు చేయగలుగుతారు? ఎన్డీఆర్ఎఫ్ ఎట్లా చేయగలుగుతారు? హైడ్రా ఎట్లా చేయగలుగుతుంది? ఈరోజు మన పరిస్థితి ఏమిటి? దీంట్లో ఎలా విశ్లేషిస్తారండి డాక్టర్ గారు, దత్తాత్రేయ గారు? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మిగతా పార్టీల నాయకులకు, ఫోర్సైట్ టీవీ యొక్క ప్రేక్షకులకు, యజమాని. హైదరాబాద్ నగరం అనేటువంటిది చాలా అతి త్వరగా విస్తరిస్తున్నటువంటి నగరం. అయితే 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నగరంలో పాత నగరం ఏదైతే పురాణ నగరం అయితే ఏదైతే ఉందో చార్మినార్, ఓల్డ్ సిటీ, ఆ ఏరియాలో చాలా ప్రతిష్టాత్మకంగా మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అంటే 9.5 సంవత్సరాల్లో దాదాపుగా దేశంలో ఏ నగరం పైన అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన దాఖలాలు లేవండి. మేము వచ్చిన తర్వాత 1,21,294 కోట్లు ఖర్చు పెట్టింది ఓన్లీ హైదరాబాద్ నగరం పైన. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్ తెలంగాణకు రెవెన్యూ హబ్ తీసుకొచ్చేటువంటి ఏకైక సోర్స్ ఉన్నటువంటి నగరం. హైదరాబాద్ లో మనము పరిసరాలు గాని పరిస్థితులు గాని మార్చకపోతే దేశ విదేశాలలో నుంచి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావు. హైదరాబాద్ నగరం మళ్ళీ మిగతా నగరాల మాదిరిగానే కొట్టుబట్టేటువంటి ప్రమాదం ఉందని గుర్తించినటువంటి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లో దాదాపుగా 1,21,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ని 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉండే 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో మనం ఇవాళ చూస్తా ఉన్నాం. 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ కాని హైదరాబాద్ కేవలం 9.5 సంవత్సరాలలో దాదాపుగా 34 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, 19 అండర్ పాస్లు మరియు RUB, కేబుల్ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జి, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 137 మిస్సింగ్ లింక్ రోడ్లను ఏర్పాటు చేసినాం. ఎక్కడెక్కడైతే నగరానికి కనెక్షన్ లేకుండా విడిపోయినటువంటి ప్రాంతాలను 137 లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసి కనెక్ట్ చేసినాం. అట్లాగే అతిపెద్ద సమస్య మనకు వరదల రూపంలో మనకు ఒక అనుభవం ఏర్పడింది. ఇదే బీజేపీ పార్టీ నాయకులు వరదలు వస్తే
బైక్ పోతే బైక్ ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం, సున్ను పోతే సున్నా ఇస్తాం అని చెప్పిన నాయకులు తర్వాత ఎట్లా ఇస్తారయ్యా అని ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, ఇన్సూరెన్స్లు కట్టి తీపిస్తామని చెప్పి ఇది వాళ్ళ పరిస్థితి. కానీ మేము అలా హైదరాబాద్ నగర ప్రజలకు మేము అట్లా మోసం చేయలేదు. హైదరాబాద్ పైన మాకు పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఆ డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగానే 137 మిస్సింగ్ లింక్స్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంను వరదల అరికట్టడంలో వ్యూహాత్మకమైనటువంటి నాలా అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపట్టినాం. అది చేపట్టాం కాబట్టి వాళ్ళ హైదరాబాద్ లో ఇంత ధీమాగా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి పట్టం కట్టిండ్రు. ఒకటి. రెండోది, 18 నెలలుగా హైదరాబాద్ లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఒక్క ప్రాంతంలో అయినా ఒక నూతన బ్రిడ్జి కట్టడానికి కానీ, నూతన ఫ్లైఓవర్ కట్టడానికి కానీ, లేకపోతే ఏదైనా కేబుల్ కనెక్షన్ కానీ, నాలా కనెక్షన్ కానీ, కొత్త పార్క్ ఏర్పాటు చేయడానికి కానీ ఒక్కటంటే ఒకటి తట్టెడు మట్టి తీసి ఒక కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసిన దాఖలాలు మనకు చూడలేదు. అంటే ఈ ప్రభుత్వం దీని విషయంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి వర్షాకాలం రానే వచ్చింది, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ముందు చూపు లేదు, రైతులకు విత్తనాలు ఇచ్చే విషయంలో ముందు చూపు లేదు, పోనీ పండిన పంటను పొలాల్లో నుంచి కళ్ళాల్లో నుంచి మార్కెట్ యార్డ్లకు తరలించే ప్రణాళిక లేదు. సో ఇవాళ హైదరాబాద్ లో కూడా రేపు మనకు వర్షాలు వస్తాయి, విపరీతమైన వర్షం ఎప్పుడు పడ్డా కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం పడ్డా కూడా హైదరాబాద్ ఎప్పుడు అతలాకుతలం అవుతుందో ఏమవుతుందో అనేటువంటి భయపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు, యువ నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారి చేతుల్లో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ శాఖగా ఎస్టీపీలు అండి, ఏదైతే ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరు మీద వీళ్ళు చేస్తా ఉన్నారో, మేము ఆల్రెడీ 17 ఎస్టీపీలు ఏర్పాటు చేశాం హైదరాబాద్ లో. ఎక్కడికక్కడ మురికి నీటిని కట్టడి చేస్తూ, వరద నీటిని కట్టడి చేస్తూ డైవర్ట్ చేసేటువంటి ప్రణాళికలో భాగంగా మూసీ సందరీకరణ చేశాం. ఎక్కడి నుంచి మొదలుకుందంటే ఇది దాదాపుగా మనము మాట్లాడుతున్నటువంటి సన్ సిటీ, దానికి మన బడంగపేట అని పాత పేరు, రాజేంద్ర నగర్ ఆ ప్రాంతం నుంచి ప్రారంభమైతే ఇవాళ ఉప్పల్ నుంచి మొదలుకొని చివరగా హయత్ నగర్ వరకు మేము డెవలప్మెంట్ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రణాళిక విషయంలో, హైదరాబాద్ లో వరదలు వస్తే విషయంలో, లేకపోతే వరదలతో పాటు వచ్చేటువంటి డిసీజెస్, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో కానీ అధికారులను పురమాయించడం కానీ, అధికారులని వాళ్ళపైన మీటింగ్స్ పెట్టి సమీక్షలు చేయడం కానీ ఇప్పటి వరకు చేయకపోవడం ఈ ప్రభుత్వానికి, హైదరాబాద్ ప్రజల మీద చిత్తశుద్ధి ఏందో అర్థమవుతాం. రైట్. ఇదే విషయంపై ఒకసారి బిఎన్ మూర్తి గారి దగ్గర విశ్లేషించడానికి మనం అభ్యర్థిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఏదైతే దత్తాత్రేయ గారు చెప్పారో, గత ప్రభుత్వం చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని బట్టి మనం చూసినట్టయితే ఇప్పుడు 1.5 పాటు అవుతుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని విఫలమైందని చెప్తున్నారు. సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించకపోవడం. ఇంకొక విషయం చాలా విచిత్రంగా ఏం చెప్పారంటే, మేము డెవలప్ చేసిన దాన్ని బట్టి అని చెప్తే, ఒక ఉదాహరణకు ఈరోజు నిన్న ఏదైతే వర్షపడ్డదో ఆ వర్ష ప్రాంతంలో ఓల్డ్ సిటీని డెవలప్ చేశానని చెప్తున్నారు. ఛత్రికా నాకా నుంచి వెళ్ళి లాల్ దర్వాజా వచ్చే వరకు నిన్న మొత్తం పూర్తిగా అక్కడ అండర్ బ్రిడ్జు, అలాగే ఫ్లైఓవరు అవన్నీ చూసుకుంటా పోతే ఛాతీలోపు మొత్తం కంప్లీట్గా అక్కడ మునిగిపోయింది కేవలం ఒక చిన్న వర్షానికి. అంటే నిన్న చూసిన ప్రత్యక్ష సాక్ష్యంగా నేనే చెప్తున్నాను. ఛత్రికా నాకా నుంచి వెళ్ళి లాల్ దర్వాజా వచ్చే వరకు కేవలం అక్కడి నుంచి వెళ్ళి జస్ట్ ఒక 5 to 7 minutes, మోస్ట్ ప్రాబబ్లీ 7 to 5 minutes తీసుకుని వచ్చారు. 2 గంటల సమయం పట్టిందండి. ఇంకోటి ప్రతి ఒక్కరు చిక్కుకున్నారు. ఈ విషయంపై మూర్తి గారు చెప్పిన తర్వాత మరొకసారి భీమరావు నాయక్ దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు చెప్పండి సార్. అందరికీ, మన డిబేట్ లో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. అలాగే 4S చాలా అడ్వాన్స్డ్ గా ఈ డిబేట్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనము సరే పొలిటికల్ యాంగిల్స్ ని మాట్లాడుకుని ఇప్పుడేమి స్కోర్ చేసుకుని ఓట్లు సంపాదించుకునే సమయం కాదు ఇది. అందుకని నేను ఆ వైపుగా దీన్ని విశ్లేషించదలుచుకోలేదు. మన దగ్గర ఈ రోజుని డ్రైనేజ్ వ్యవస్థ ఒకదాన్ని మనం మాట్లాడుకోవాలి. రెండోది ట్రాఫిక్, వెహికులర్ పాపులేషన్ పెరిగిన విధానాన్ని, రోడ్లని మాట్లాడుకోవాలా. ఇందాక కొంతమంది సలహా చెప్పారు, ఇంట్లో ఇంకుడు గుత్త లేకపోవడం వల్ల అని కూడా అది ఒక కారణం అంటున్నారు. అదేమి అసలు కారణమే కాదు. ఆ ఇంకుడు గుంతకి ఈరోజు రోడ్ల మీద పొంగి పొరలుతున్న ఈ వాటర్కి అంత పెద్ద ఇది ఉండదు. దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికీ మనకి మొత్తం 1200 కిలోమీటర్ల డ్రైనేజ్ ఉందండి. 1200 కిలోమీటర్ల డ్రైనేజీ ఉంది. అందులో ఓపెన్ నాలాస్ 446 ఉండేవి,
ఈ రోజున వాటిని 390కి తీసుకొచ్చాం. ఈ ఓపెన్ నాలాస్ లో ఏం జరుగుతుంది అని అంటే చుట్టూరా జాలి వేస్తున్నారు, 10-12 అడుగుల కంచిలాగా వేస్తా ఉన్నారు. కానీ అవి ఎవరు చేస్తారో ఏమో తెలియదు, కానీ వాటిని మొత్తం నాశనం చేసి అందులో చెత్త చెదారం వేస్తూ ఉంటారు. తద్వారా ఏమైతుందంటే ఆ నాలాకి కనెక్టెడ్ గా ఉన్న డ్రైనేజీలన్నీ కూడా ఈరోజు పెరిగిన హౌసింగ్ యొక్క సంఖ్య పెరిగిన దానికి తగినట్టుగా ఆ యొక్క డ్రైనేజ్ పైపులు పెరగకపోవడం మూలాన ఎక్కడికక్కడ డ్రైనేజీ పొంగుతున్నాయి. ఇది ఒక కారణంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఓపెన్ నాలాస్ ని ఎంత త్వరితగతంగా, అంటే రోడ్డు పక్కన ఉన్న నాలాస్ మనం ఆచారంలో కూడా చూస్తాం వాటిని, ఆ రకంగా ఆ నాలాస్ ని క్లోజ్ చేయకపోవడం మూలాన ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. ఆస్తి నష్టం జరిగితే మళ్ళా రిక్యూట్ చేసుకోవచ్చు, కానీ ప్రాణ నష్టాన్ని కూడా మనం 2020లో జరిగిన ప్రాణ నష్టం అంత ఇంత కాదు. అందుకని ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని, నాలా వ్యవస్థని పటిష్టపరచుకోవడంలో ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేసింది గొప్పగా చెప్పుకున్న వైఫల్యం మాత్రం చాలా ఉన్నది. నిన్న శేర్లింగంపల్లిలో 11 సెంటీమీటర్లు పడిందండి, హైయెస్ట్ పడిన వర్షం అక్కడ. మన హైదరాబాద్ లో 2 సెంటీమీటర్లు కనుక పడితే కాల వస్తుంది రోడ్డు మీదకి. అది 11 సెంటీమీటర్లు అంటే నదులు అవుతుంది, సముద్రంగా కూడా కనపడుతూ ఉంటుంది. మనం చూసాము, ఏది సునామీలో వాహనాలు కొట్టుకుపోయినట్టుగా మన నాలాస్ లోకి కార్లు కొట్టుకుపోవడం మనం చూడలేదా అంటే? అంటే ఒక సముద్ర వాతావరణం లాగా, సముద్రం పక్కన ఉంటే ఎట్లుంటదో ఆంధ్రాలో, సునామీ వస్తే ఎట్లుంటదో అట్లా చెట్లు పడిపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అవి కిలోమీటర్ల దూరాల్లో వెళ్ళి ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం. అది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కాదు, 2020లో కూడా చూసినాం మనం. అందుకని నేనేమంటున్నా అంటే, మొట్టమొదటిగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కాలనీస్ అంటే, నేను సూర్యానగర్, చంద్రానగర్ ఎక్కడుంటదంటే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆనుకుని ఉంటది. అక్కడ బ్యాంక్ కాలనీ అని ఉంది. ఒక ఇల్లు అమ్ముతున్నారంటే చూడడానికి వెళ్ళినా, రోడ్డు ఎంతో తెలుసా అండి? 25 అడుగులు వెడల్పు, 25 అడుగుల వెడల్పు. ఎట్లా ఇస్తారు వాళ్ళకి? బీఆర్ఎస్ ఇచ్చేశారు, అంటే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ లో వాళ్ళకి ఇచ్చేశారు. 5 ఇటు 5 అటు మేము వెడల్పు చేస్తేనే ఇస్తామని చెప్పాలి కదా గవర్నమెంట్. గవర్నమెంట్ తన ఫండ్స్ కోసం 20 అడుగులు ఉందండి, 20 అడుగులు మౌలాలిలో, తిరుమల నగర్ కాలనీలో 20 అడుగులే ఉంది. అక్కడ కారు వెళ్ళడానికి రాదు, ఏమి లేదు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంటది అక్కడ? అందుకని ఇవన్నీ కూడా పాతవి చెప్పలే. పాత నగరం మీరు ఇందాక చెప్తున్నారే, ఆ ఏరియా లాల్ దర్వాజా, అవి నేను మాట్లాడట్లా, కొత్తగా ఏర్పడింది చెప్తూ ఉన్నాను. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలు కూడా ఆ రకంగా ఉన్నాయి. తర్వాత మన హైదరాబాద్ లో గవర్నమెంట్ ఏం చెప్పింది? 100 గజాలున్న వాళ్ళు పర్మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇల్లు కట్టుకోమన్నారు. అవునా కదా? ఈ పర్మిషన్ ఉండాలిగా. ఎక్కడ ఇంకుడు కొంత కడతారు వాళ్ళు? ఎక్కడ కడతారు వాళ్ళు? మొత్తం 100 గజాల్లో కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే అట్లా చేయకపోతే పేదవాళ్ళ సంఖ్య ఏంటి అనేది అది కూడా ఒక ప్రాబ్లం గా ఉంటాయి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థని రీఆర్గనైజ్ చేయాలి హైదరాబాద్ లో. రెండోది ఫ్లైఓవర్స్. వాస్తవంగా బీఆర్ఎస్ సమయంలో యువనాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఫ్లైఓవర్లు పెరిగిన మాట 100% వాస్తవం. ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది? ఫ్లైఓవర్ మీద వెళ్ళే వాహనాలు కాకుండా ఆ పక్కనున్న రోడ్డు 20 అడుగులే ఉందండి. ఏ ఫ్లైఓవర్ దగ్గరికైనా వెళ్ళండి, పందికొట్టు ఫ్లైఓవర్ చూస్తారా? పక్కన అటు ఇటు ఎంత ఉంది? ఎట్లా వెళ్తాయి? కింద ట్రాఫిక్, మీద వెళ్ళే ట్రాఫిక్ బ్లాక్ అవుతున్నది, కిందిది అవుతున్నది. అందుకని ఫ్లైఓవర్స్ కట్టడమే కాదు, ఎంత రోడ్ అయితే ఇంతకుముందు ఫ్లైఓవర్స్ లేనప్పుడు 60 ఫీట్లు 100 ఫీట్లు ఉన్నాయి కదా, అది ఫ్లైఓవర్స్ కట్టడంతో ఒక 50 ఫీట్లకి అది తగ్గిపోతుంది, కుదించబోతుంది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా పక్కనున్న బిల్డింగ్లని వాటిని తీసుకోవాలి కదా. రామంతపురంలో ఇప్పుడు రామంతపురం టు దాదాపు
మన చాదరగట్ట వరకు కొత్తది నేషనల్ హైవేకి సంబంధించిన ఫ్లైఓవర్ వచ్చింది. దాని పక్క నుంచి మీరు వెళ్ళడానికి జాగా లేదు, మీద నుంచి వెళ్ళాలి. మరి చేనెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు వాళ్ళు? అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నది. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే ఫ్లైఓవర్స్ కట్టడమే కాదు, ఫ్లైఓవర్స్ ఇరుపక్కలా కూడా అంటే కింద నుంచి పోవాల్సిన ట్రాఫిక్ చాలా కంజెస్టెడ్ గా తయారవుతుంది. అక్కడే డ్రైనేజీలు ఉంటున్నాయి. ఇదే విషయంపై ఒకసారి మనం భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. మరొకసారి మిగతా మూర్తి గారు ప్రస్తుతం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. నాయక్ గారు, ఖచ్చితంగా గత ప్రభుత్వం చేస్తుంది ఏదైతే విస్తరణలో భాగంగా ఫ్లైఓవర్స్ కట్టడం వాస్తవమే, కానీ పక్క నుంచి ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించిన దాంట్లో మాత్రం ఫెయిల్యూర్ అయింది చెప్తున్నారు. అదొక్క కారణం అయితే ఇప్పుడు మన డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా బడంగ్పేట ఇప్పుడు ఏదైతే మనం మీరు చెప్పారో బడంగ్పేట అలాగే సన్ సిటీకి సంబంధించి అక్కడ కూడా చూసినట్టయితే అక్కడ కూడా జలమయమైపోయాయి. అంటే నిన్న పడ్డ వాన 11 సెంటీమీటర్లు వాస్తవమే కావచ్చు, కానీ సన్ సిటీ బడంగ్పేట ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిన బండ్ల కూడా ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాలలో మనం చూసినట్టయితే అది చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ కూడా వస్తున్నాయి. హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్న ఈ సమయంలోనే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు దానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు దే హ్యావ్ టు చెక్ ది వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది, హైరైజ్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్లలో ఎలా ఉండాలి అనేది. మన మిత్రులు చెప్తున్నారు కేవలం 25 అడుగులు మాత్రమే అంటున్నారు. 25 మాత్రులు చాలా ఎక్కువ అంటున్నారు మూర్తి గారు. కేవలం 10 అడుగులా కూడా సందు లేకుండా వారు అక్కడి నుంచి కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మీరు నాయక్ గారు ఏమంటారు? ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా మీద తోసేశారు. హైడ్రా ఇట్లా చేసింది, హైడ్రా మొత్తం వారి మీద బాధ్యతలు పెట్టేస్తున్నారు. హైడ్రా ఎంతవరకు చేసింది, హైడ్రా మీద ఎంత ప్రజలు తిరగబడ్డారు కూడా చూస్తున్నాం. ఈ విషయంపై మీరేమంటారండి భీమరావు నాయక్ గారు? అందరు చెప్పినట్టు విషయంలో ఒక విషయం చెప్పాలి సార్. ఎందుకంటే జిహెచ్ఎంసీలోనే ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది, మనకి ఎస్ఎన్డిపి అని ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎస్ఎన్డిపి డిపార్ట్మెంట్ లో దాదాపు మనకు ఉన్నటువంటి 1500 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసేసి కేటీఆర్ గారు ఫ్లైఓవర్ వాడారని చెప్తున్నారు. సో మనకు మేజర్ గా ప్రజలకు అవసరం ఉన్నది ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా అవసరమే, దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అవసరమే. సో ఏదైతే ఇప్పుడు ఎస్ఎన్డిపిలో ఉన్నటువంటి డబ్బులను డైవర్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం వల్ల ఎస్ఎన్డిపిలో చేయాల్సిన నాలాలన్న విషయంలో ఆగిపోయిన కొన్ని విషయాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు గత ప్రభుత్వాలు ఒప్పుకోపోయినా వాళ్ళ విషయంలో అప్పుడు 10,000 ఇస్తామని చెప్పేసి వరదల రోడ్ల మీద రావడం అనే విషయం అనేది చూసిన విషయమే. మేమేమంటున్నామంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రజలు హైదరాబాద్ డెవలప్ అవుతున్న విషయంలో కొంత కంజెస్టెడ్ గా ఉన్నది. ఇక్కడ ల్యాండ్ విషయంలో కానీ దాదాపు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇక్కడ దిల్సునగర్ ఏరియాలో ఒక అన్నారు, అది లేఅవుట్ ఎప్పుడు అయింది, దానికి అనుమతి ఎప్పుడు ఇచ్చారు, ఆ ఇల్లు ఎప్పుడు కడుతున్నారంటే గత పిఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు కట్టడం కానీ తర్వాత నాలాలు ఆక్రమణ చేయడం కానీ వాళ్ళ హయాంలో జరిగిన తర్వాత ఒకసారి వరద వచ్చినప్పుడు అర్థమైంది పరిస్థితి ప్రజలకు ఏది మనకు ఉపయోగము ఏది వల్ల నష్టం అని చెప్పిన తర్వాత ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది అది ఏంది కేవలం ఎమర్జెన్సీ అప్పుడు వాడడానికి కేవలం వాటర్ తీయడానికి చెత్త తీయడానికి వాడేటోళ్ళు. సో అలా కాకుండా పర్మనెంట్ గా ఇక ముందు జరగకుండా చేయడం చెప్పేసి హైడ్రాని తీసుకొచ్చి హైడ్రా ద్వారా జరుగుతూ ఉన్నది. సో హైడ్రా ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరద వచ్చిన తర్వాత అక్కడ కాలనీ మొత్తం మునుగుతా ఉంటే దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ లో చేస్తా ఉన్నారు. కానీ హైడ్రా వల్ల ఆగమవుతున్నది, హైడ్రా అన్యాయం చేస్తా ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు మూసీ నది మనం పచ్చ విషయంలో చూసుకుంటే మీరు అక్కడ చెప్పారు ఇప్పుడు రాజేంద్ర నగర్ నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ అని చెప్పారు. మూసీ చుట్టుపక్కల మనము పార్కులు ఏర్పాటు చేశారు, దాని పక్కన మొత్తం మూసీని కంజెషన్ దగ్గర చేసేశారు. వరద వచ్చినప్పుడు వరద ఎటు పోవాలండి, ఇలా ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర మనకు అక్కడ పార్కు కట్టిరు, ఆ మొత్తం మూసీలో కట్టిరు. ఆ పార్కులో కూర్చునే బదులు కనీసం మూసీ వాసనే వస్తున్నది. అలా చేయడం వల్ల మూసీని కూడా ఆక్రమణ చేసినటువంటి దౌర్భాగ్యం బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అన్నప్పుడు వాటర్ ఎటు పోవాలని రాజేంద్రలో పడ్డ వర్షం కానీ లేకపోతే గంటిపేట నుంచి వచ్చినటువంటి బ్యాక్ వాటర్ కానీ ఇవన్నీ సిటీలో వస్తున్నది. ఇప్పుడు మనం అనుకుంటే నార్సంగి దగ్గర ఒక ఫ్లైఓవర్ ని కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళకి ఆక్రమించే విధంగా కేటీఆర్ హయాంలో అనుమతి ఇచ్చారు. అన్నప్పుడు వాటర్ ఆటోమేటిక్ గా గ్రామాల్లో వస్తుందా లేదా కాలనీలో వస్తుందా లేకపోతే దాని మీద పోతుందా? ఈ విషయాన్ని ఎవరు చెప్పుకోవట్లేదు. కాబట్టి వీటి మీదనే హైడ్రా పనిచేస్తా ఉన్నది, ప్రజల కోసమే హైడ్రా పనిచేస్తా ఉంది. కాబట్టి హైడ్రా నిందలు చేయడం ప్రభుత్వ సమీక్ష చేయడం తప్పు మాట్లాడుతా ఉన్నారు. ఆల్రెడీ వారం రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారులు సమీక్ష చేశారు. ఎందుకంటే కలెక్టర్లో ఆదేశాలు ఇచ్చారు, ఖచ్చితంగా ఇది వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది, ముందస్తు ప్రణాళిక రెడీ చేయండి అని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ నాయకులు అటువంటి ఏం చూడకపోవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు మొత్తం చూస్తారు మేము చేసినట్టు వీళ్ళు చేస్తున్నారని మాట్లాడడం తప్పని భావిస్తా ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి భీమరావు నాయక్ గారు ఏదైతే మీరు సమీక్ష నిర్వహించానన్నారు, కేవలం ఏసీ గదులలో కూర్చొని సమీక్ష నిర్వహించడం వేరు, ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులు కనుక చూసినట్టయితే ఆ వాస్తవ పరిస్థితులలో ఏ ఆఫీసర్స్కి అయితే వారు ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నదో అది బాగుంటుండే. ఈరోజు హడావుడి చేసి కేవలం ఒక ఆఫీసర్లో కూర్చొని వారు ఎవరైతే వారికి సంబంధించిన అధికారులకు
వాళ్ళకు చెప్పడం వల్ల ఆ అధికారి వేరే వాళ్ళకు చెప్పడం అలా చెప్పడం వల్లనే నిన్న మనం చూసినట్టయితే నిన్న హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా జామ్ స్టక్ అయిపోయింది. ఒక్క నిమిషం విషయం నేను వివరణిస్తాను. మేమేం ఫామ్ హౌస్ లో కూర్చొని మేము ఆదేశాలు జారీ చేయలేదు. సచివాలయం వచ్చి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాలు ఇచ్చినాం. కానీ తమ్ముడు భీమరావు ఆదేశాలు చేయలేదు. ఇక్కడ ఫామ్ హౌస్ ప్రగతి భవన ఇది దత్తాత్రేయ గారు, డాక్టర్ గారు ఒక్క నిమిషం అండి. మొత్తం భీమరావు నాయక్ గారు కలిసి చెప్పినాక మీరే వద్దురు కానీ సార్. ఏదంటే ఇప్పుడు కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అధికారులు వివరించిన సీఎం గారు ముందు మీరు రెడీగా ఉండాలా, ఏమేమి కావాలా, ప్రజలకు ఏం అవసరం. ఫ్రీజ్ అయిపోయారు సార్. డాక్టర్ దత్తాత్రేయ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భీమరావ్ నాయక్ గారు అంటున్నారో కేవలం ఫామ్ హౌస్ లో పరిమితం మాట్లాడినందుకు ఈ రోజు దానికి డిఫరెన్స్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం మీద మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఒక ప్రణాళికబద్ధమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ తీసుకుని హైదరాబాద్ ని ఇవాళ ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్న హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది. విశ్వనగరం చేసే క్రమంలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినాం. 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్నాం. 4 గ్రిడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. 4 మూల నుంచి 4 గ్రిడ్స్ ఏర్పాటు చేసుకున్న ఏకైక నగరం హైదరాబాద్ ఒక్కటే ఉంది ఈ దేశం. వాళ్ళ 24/7 కరెంటు పోకుండా ఉండే నగరం ఉండేది కేసీఆర్ గారి పాలనలో హైదరాబాద్. దాంతో పాటుగా తమ్ముడు భీమరావు నాయక్ SRDP, SNDP అంటావు. SNDP, SRDP రెండు కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా రెండు మేము డివైడ్ చేసుకొని డెవలప్మెంట్ చేసాం. SRDP అనేటువంటిది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ పాలసీ ఒకటైతే, రెండోది SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్. ఈ రెండింటి ప్రోగ్రామ్స్ ని మేము సమక్క పాలనలో చేశాం. మీరు ఇంతకు ముందుగా చత్రినాక పరిధిలో ఇలా జరిగింది అన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ సిస్టాన్ని పోల్చుకోవడానికి వీల్లేదండి. అది చాలా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. చాలా పేద వర్గాల ప్రజలు అక్కడ 50 గజాల నుంచి 30 గజాల నుంచి 20 గజాల స్థలాల్లో కూడా నివసిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేద వర్గాలను గూడులేని పక్షులను చేయడం మంచిది కాదు. ఉంటున్న స్థానంలోనే వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుని ఉండాలా. కానీ ఏదైతే రోడ్డు కటింగ్స్ లో పోతా ఉన్నప్పుడు, నాలా కటింగ్స్ లో ఇల్లు పోతా ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మంచి పరిహారం ఇచ్చి బయట వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన ప్రయత్నం చేసినాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ కూడా చేసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదు. మేమేమో ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళికతో మేము ముందుకు పోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో కూల్చివేతలతో ముందుకు పోతా ఉంది. వాళ్ళ దాదాపుగా 16,192 పేద వర్గాల ఇళ్లను కూల్చడానికి ఒక ప్రణాళిక కంకణం కట్టుకుని హైదరాబాద్ పేరు మీద పేద వర్గాలు నిద్రపోని రాత్రులు గడుపుతా ఉన్నారండి. హైదరాబాద్ లో చాలా మందిని మనం చూసాం కదా, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చాలా మంది చాలా పేద వర్గాలు గూడులేని పక్షులై బోరున విలపించారు. మాట్లాడాలి ఇంకోటి, ఇప్పుడు ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు బ్రదర్ భీమరావు ఏమంటున్నా అంటే మీకు హైదరాబాద్ మీద నిజంగానే డెవలప్మెంట్ అంటే 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. మీ నాయకుడు కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా అయ్యాడు. నేను అంటా ఉన్నాను, ఈ హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్ అయిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఇంత అద్దంగా తీర్చిదిద్దబడిందా? ఒక్క హైదరాబాదే కాదండి, 141 మున్సిపాలిటీలు, 17 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా మేము ఇదే స్థాయిలో డెవలప్మెంట్ చేశాము. మీరు జిల్లాలోకి వెళ్ళి చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 10% గ్రీనరీకి కేటాయించిన తీరు కావచ్చు, హరితహారం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇవాళ పార్కుల్లో కూడా మేము ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలకు వెళ్తూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. హైదరాబాద్ అనేటువంటి దాన్ని మేమండి చిత్తశుద్ధితో డెవలప్మెంట్ చేసినాం. ప్రజలకు తెలుసు, హైదరాబాద్ ప్రజలకు తెలుసు. అందుకే కదా మీకు ఒక్క స్థానంలో కూడా గెలిపివ్వలేదు. 21 స్థానాలు ఉంటే 19 స్థానాలు మేమే గెలిచినాము. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ, దట్ ఈస్ కేసీఆర్ గారి నాయకత్వం. భీమరావు గారు ఏదో చెప్పబోతున్నారు ఇదే విషయంపై. భీమరావు గారు మీరు ఏదో కంటిన్యూ చేయబోతున్నారు, కంటిన్యూ చేయండి సార్. తర్వాత వెంకటరెడ్డి గారు ఇదొక్క భీమరావు గారితో చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి ప్లీజ్. యా, ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిరో మాకు చిత్తశుద్ధి అని చెప్పినట్టు, అలాంటినప్పుడు హైదరాబాద్ లోనే గెలిచి బయట అంతా ఓడిపోయినామంటే బయట ప్రజలకు మీరు ఏం చేశారనే తెలిసిన విషయం చెప్తా ఉన్నాం. ఇలా మార్కెట్ లో ఎంత స్కామ్ జరిగింది, హరితహారంలో ఎంత స్కామ్ జరిగింది, ఓపెన్ జిల్లాలో ఎంత స్కామ్ జరిగింది, మున్సిపాలిటీలో ఎంత స్కామ్ జరిగింది, వాటర్ బాటిల్కి వాటినటువంటి 100 కోట్ల రూపాయలు ఏం జరిగింది అనేది బీఆర్ఎస్ ప్రజలు చేసినటువంటి అధికారులకు తెలుసు. కాబట్టి
మిమ్మల్ని ఆ స్థానంలో పెట్టారు, మమ్మల్ని స్థానంలో ఇచ్చారు. ఇంకా మాకు టైం ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన విషయాలను చేయబోతున్నాం కూడా. దాన్ని మీరు ఏదో మేము చేసినామని కేసీఆర్ వల్ల చేసిండు. ఇలా 9 సంవత్సరాలు కేసీఆర్ స్కామ్ ఎంత అనే విషయానికి 10 సంవత్సరాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి అధికారానికి ఇప్పుడు విచారణ హాజరు కాలే కదా. 9 సంవత్సరాలు అన్ని దాంట్లో మీ పేర్లు స్కామ్ లో కనపడతా ఉన్నది. సో దీన్ని కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్తున్నాం. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో టీడీపీ హాయంలో నేను అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు నేను హైటెక్ సిటీ కట్టినా అని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను డెవలప్ చేసిన హైదరాబాద్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్ ని మొత్తం ఒక బ్రహ్మాండమైన మహానగరంగా తీర్చిదిద్దే మొత్తం మేం చేశామని చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు బీజేపీకి సంబంధించిన అనేక కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ ఈ రోజు ప్రతి విషయంలోనూ ఈ రోజు హైదరాబాద్ నగరానికి సంబంధించిన డెవలప్మెంట్ మాట పట్ట నెరిగి ఈ రోజు ఒక చినుకు పడితే ఈ రోజు ఇంత దరిద్రంగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్తున్నారు. ఎక్కడ డెవలప్ అయిందో, ఎక్కడ వారి వెనుక పరిస్థితి ఉన్నదో మనం చూసాం. హైదరాబాదు మూసా నది ప్రాంతంలో రబ్బర్ డ్యామ్లు కట్టిన తర్వాత ఎంత విఫలమైందో చూశాం. దాని తర్వాత హైదరాబాద్ నగరంలో ఒకసారి వరద వస్తే చాదర్ఘాట్ పూల్ దగ్గర ఏ పరిస్థితుల్లో ఎట్లా ఎదుర్కొన్నామో చూశాం. ప్రతి విషయంలో మనం చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ విషయంపై మీరు వెంకటరెడ్డి గారు, మీకు సంబంధించి కూడా బీజేపీకి కూడా చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. దే ఆర్ ఆల్సో అన్సక్సీడెడ్ టు గెట్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ టు. చెప్పండి సార్. హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఇన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి నేను అభివృద్ధి చేసిన అని. హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వేల కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్కి వస్తా ఉంటే దాన్ని ఏం చేస్తున్నారు? ఫ్లైఓవర్లు కట్టిరు, ఓకే బాగానే ఉంది. కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ ఏ విధంగా డెవలప్ చేశారు? ఎక్కడ చేశారు? మరి మూసీలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎస్టీపీలు పెట్టినా కూడా నీళ్ళంతా కూడా ఆ మురికి నీళ్ళంతా కూడా ఎందుకు ఉంటున్నాయి? ఇవంతా కూడా ఏంటంటే ఇష్టానురీతిగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే పర్మిషన్లు ఇస్తే ఇట్లనే జరుగుతుంది. మీరు డ్రైనేజ్ వ్యవస్థ డెవలప్ చేయాలంటే మొత్తం కూడా తవ్వేసి పెద్ద పెద్ద పైపులు వేసేసి దాంట్లో చెత్త చెదం రాకుండా జాగ్రత్తగా చూస్తే డెఫినెట్ గా ఇట్లాంటివన్నీ జరగవు. కానీ ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పేపరు సబ్మిట్ చేస్తే ఆ పేపర్ శాంక్షన్ చేయాలి, చేతులు దులుపుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, జేబులు వేసుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల మీద ఉంటుంది. అది చెయ్యనంత వరకు హైదరాబాద్ డెవలప్ చేయరు, డెవలప్ కాదు, డెఫినెట్ గా డెవలప్ కాదు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా చెప్తా ఉన్నారు. బ్రిడ్జిలు కట్టంగానే ఓవర్ బ్రిడ్జిలు కట్టగా అయిపోతుందా? డ్రైన్ సిస్టమ్స్ ఎడిపోయినాయి. కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? హుస్సేన్ సాగర్ ని మొత్తం ఎంట్రీ చేసి మంచినీళ్ళు నింపుతానని చెప్పారు. డల్లాస్ చేస్తున్నారు, సింగపూర్ చేస్తున్నారు, న్యూయార్క్ చేస్తున్నారు. హైదరాబాద్ లా మునిగి తేలుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు పరిపాలనలో కదా పడవలు, పోట్లు, వరదలు వచ్చి మరి కొట్టుకుపోతా ఉంటే మీరు చేయలేని పనులు కూడా. హైదరాబాద్ ఇంత ఆదాయం వస్తుంది. హైదరాబాద్కి ఇంత ఆదాయం వస్తా ఉంటే అభివృద్ధి మాత్రం ఘోరంతా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఆగుతున్నాయి. అందుకే కదా వరదలు వచ్చేది కూడా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కానీ ప్రభుత్వం కానీ రేపు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ వరదల్ని మనం కాపాడుకోగలుగుతాం, వరదల్ని కంట్రోల్ చేయగలుగుతాం, వాటర్ వెళ్ళేటట్టుగా చేయగలుగుతాం. తర్వాత డిజాస్టర్ సిస్టమ్స్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, మిగతా సిస్టమ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేయాలి. ప్రజలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే రేపొద్దున రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఈ నీళ్లు నిలబడి అక్కడ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ ఇవన్నీ కూడా మరి మల్టిప్లై అయ్యి అక్కడి నుంచి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి పేదోళ్లకు ఎక్కడైతే చిన్న లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, పేద వర్గాలు ఉంటారో, ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో అక్కడే నీళ్లు ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి నీళ్లు పోయే అవకాశాలు లేవు కాబట్టి, తర్వాత లోతట్టు ప్రాంతాలు ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఇమ్మీడియట్ గా యాక్టివేట్ చేయాలి. ఇప్పటికైనా సమీక్ష చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ కానీ, తర్వాత మున్సిపల్ శాఖ కానీ ఇమ్మీడియట్ గా చొరవ తీసుకొని చేస్తే రేపొద్దున అధికారులు కూడా, లేకపోతే అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటారు భయపడకుండా, మేము ఏం చేసినాం లేనట్టుగా వాళ్ళు కూడా భయపడకుండా కూర్చుంటారు. ఒక విషయం మీతో ఒక క్వశ్చన్ యాడ్ చేయదలుచుకున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీకి సంబంధించిన జంట నగరాలకు చూస్తుంటే ఇటు సైడ్ ఏమో ఎంఐ ఉన్నది, ఇటు సైడ్ ఏమో బీజేపీ ఉన్నది. అయితే వీరందరికీ సంబంధించింది బ్రహ్మాండమైన మెజార్టీతోని మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానీ అంతంత మాత్రం వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ అండ్ ఎంఐఎంఏ ఉన్నారు కదా, ఈ కార్పొరేటర్లు ఏం చేస్తున్నట్టు అండి? వారు ఎందుకు దీని మీద చొరవ చూపెడతలేరు? కేవలం వాళ్ళు కూడా చొరవ తీస్తే బాగుంటుండే కదా.
అక్కడికి వస్తున్నా Please, sir. ఇప్పుడు ఇంతమంది బీజేపీ కార్పొరేటర్లు కూడా మొన్న కూడా మేయర్ తోటి వాగ్వాదం చేసుకున్నారు. మాకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ లో డెఫినెట్ గా మాకు ఇన్ని నిధులు కావాలి, రోడ్లు బాగలేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, వాటర్ రావట్లేదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, వాటి మొత్తం మొత్తుకుంటే పైసా కూడా రిలీజ్ చేస్తలేరు. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఇట్లాగే ఉన్నారు, ఇట్లాగే రిలీజ్ చేయకుండా ఏది మేము ఓవర్ బ్రిడ్జ్లు కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం. ఆఫ్ కోర్స్ కట్టాలి, కానీ ఈవెన్ ఇట్లాంటి కాలనీస్ లో రకరకాల కాలనీస్లలో మరి వాళ్ళకి కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా అక్కడ ఉండి చూసి చెప్తారు కదండి. అధికారులు రాకున్నా కూడా కార్పొరేటర్స్ ఆ ఏరియాలో పరిశీలించి ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ బ్రిడ్జ్లు కావాలి, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపరచాలని చూసి చెప్తారు. కాబట్టి కనీసం వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎట్లా నాకు అర్థం కాదు ప్రభుత్వాలు. ఏం చేయాలమంటారు? మరి అక్కడ ధర్నా చేసినా కూడా, ఈవెన్ మేయర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసినా కూడా పట్టించుకోలేదు. అంతకుముందు కూడా అంతే, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. కనీసం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తలేరు. మొత్తం ఈ హైదరాబాద్కు వచ్చిన ఆదాయం అంతా కూడా డైవర్ట్ చేసుకుంటూ వేరే వాటికి ఉపయోగించుకుంటా ఉన్నారు. అందుకే కదా నేను చెప్తున్నాను, ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుపరచట్లేదంటే ఈ డబ్బంతా కూడా, వచ్చే ఆదాయం అంతా కూడా వేరే వాటికి, వేరే సెక్టర్స్ కి డైవర్ట్ చేసుకుంటూ దీన్ని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంకేం లేదు. రెండోది, వరదలు వచ్చినప్పుడల్లా మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మొత్తం గుంతలు, మొత్తం డాంబర్ అంతా పోయింది టోటల్ గా. ఎక్కడ పడితే అక్కడ మట్టి తేలి, ఆ మట్టి అంతా కూడా ఎక్కడ పోవాలి, మళ్ళీ అదే డ్రైనేజ్ సిస్టమ్ పోవాలి, మళ్ళీ అక్కడే మట్టి అంతా చేరుకొని అది అక్కడ బ్లాక్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్కు వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్ లో దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని మొత్తం టోటల్ గా మిగతా వాటికి డైవర్ట్ చేసి, ఎందుకంటే ఎట్లాగా పోయినసారి బీఆర్ఎస్ లో కూడా లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసింది కూడా గింతే. తర్వాత ఇప్పుడేంటి, ఆదాయమే లేదు, ఇక ఆదాయం లేదు, అప్పులు లేవు. ఆదాయం వస్తుంది కానీ మిగతా వాటికి పెన్షన్లకు, అదే విషయానికి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా కనీసం ఉన్న ఫండ్స్ తోటి అధికారులని మేల్కొల్పి, అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో సమీక్షలు జరిపి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తే రేపొద్దున ఇష్యూ వచ్చే అవకాశాలు ఉండవు. రైట్ సార్, మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు మిత్రులు ఎవరైతే చెప్పారో, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి చెప్పారు. దానికి తోడుగా బీజేపీకి సంబంధించిన డాక్టర్ గారు అలాంటి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే, ఖచ్చితంగా మేము కొట్లాడుతున్నాము, మా కార్పొరేటర్లు కూడా కొట్లాడుతున్నామని చెప్పారు. నిధులు వేరే దగ్గర కేటాయించారు అని చెప్తున్నారు. అంటే వాస్తవానికి మన రాష్ట్రానికి జంట నగరాలకు సంబంధించిన 8,840 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ అడగడం జరిగింది. దాదాపుగా 7.5 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మనం చూసినట్టయితే వారికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే 400 కోట్ల రూపాయలు మేము ప్రాజెక్టులకు కట్టాము అంటున్నారు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలండి, గమనించాలి. అలాగే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లకు సంబంధించి చిన్న ఫ్లైఓవర్లకు, 12 కోట్ల రూపాయలు రుణాలు చెల్లింపులలో చేశామన్నారు. ఎవరైతే అక్కడ ఏదైతే అక్కడ కూలిపోయిన భవనాలు ఎవరైతే ఉన్నాయో దానికి సంబంధించిన. ఇంకోటి ఏమంటున్నారంటే ట్యాక్సెస్ రూపంలో కేవలం 2,400 రూపాయలకు రావాల్సి ఉండగా 1,200 కోట్ల రూపాయలు అంటే 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాగలిగారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ అంతా ఎడిపోయినట్టండి. మరి వీళ్ళు ఏదైతే అధికారికంగా ఏదైతే చెప్తున్నారో మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు, మరి ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎడిపోయింది. అక్కడికే మరి ఎక్కడ గొంగడేసిందో అక్కడే పడి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు బడ్జెట్ ఉదాహరణకి మనకి 2020లో 1,100 కోట్లు ఈ మెరుగుదల కోసమని ఆనాడు వచ్చిన ఫ్లడ్స్ కోసం కేటాయించారు. కానీ ఖర్చు పెట్టింది ఎంతంటే 500 కోట్లు. 500 కోట్లు అవినీతి ఎంత ఉందన్నది మనం ఈ రోజుని అధికారులు యొక్క ఇది చూస్తే, ఆస్తులు చూస్తే, నిన్న నూని శ్రీధర్ గారు కాళేశ్వరంతో కనెక్ట్ అయిన ఆయన 180 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నాడు. అదేవిధంగా హరిరామ్ ఆయన 200 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు. ఒక్క అధికారే ఈ తన సంపాదన కాకుండా ఈ విధంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అని అంటే బల్దియాలో ఇంకెలా ఉంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఎస్టీపీస్ మీద పడ్డారు. 39 ఎస్టీపీస్ని, అలాగే ఇంకొక 38 హైబ్రిడ్ ఎస్టీపీస్ ని కట్టాలి అని. ఈ 39 ఎస్టీపీస్ కి 3,849
కేటాయించారు. కానీ ఈ రోజు వరకు ముందుకు వెళ్ళటం లేదు. ఇంతకు ముందు ఉన్న ఎస్టీపీస్ లో కూడా అసంపూర్ణంగా 37 ఎస్టీపీస్ ఆ కాలంలో ప్రారంభించినవి అవి కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి. అవి చేస్తేనే గాని ఈ మురుగునీరు వ్యవస్థని మూసీని ప్రక్షాళన చేయడం అనే కార్యక్రమం ముందుకెళ్ళదు. ఇది ఒకటి. రెండోది హైడ్రాని పెట్టారు. హైడ్రా మొదట్లో బాగానే అడాప్ట్ చేసింది, వెళ్ళింది. ఒక 50 మంది ప్రముఖుల యొక్క లిస్టు తయారు చేసింది అక్రమ కట్టడాలు. ఎవరిది? చిన్న చితగా వాళ్ళది కాదు, పెద్దవాళ్ళదే. ఎందుకని చెప్పి దాని మీదకి వెళ్ళటం లేదు. ఇప్పుడు హైడ్రాని ఎవరు ఆపుతున్నారు? ఇంకోటి, మూసీ పక్కన ఉన్న స్లమ్ ఏరియాస్ లో దానికి FTL దగ్గర బఫర్ జోన్ లో ఉన్న వాటన్నిటికీ మార్క్ చేశారు, కొంతమందిని షిఫ్ట్ చేశారు. అది ఎందుకు ఆపేస్తా ఉన్నారు? దాన్ని ఎందుకు కొనసాగించడం లేదు? జనావాసాలకి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూపించాలి, వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు ఆ సందర్భంగా, మన దగ్గర రేస్ కోర్స్ ఉంది, అది అవసరమా ఇక్కడ, దాన్ని ఖాళీ చేయించి దూరంగా మన ఇదేది సిద్దిపేట అటువైపుకి పంపిద్దాం, ఆ స్థలం అంతా ఖాళీగానే ఉంటది. అట్లనే అక్కడ పోలీసు క్వార్టర్స్ ఉన్నాయి అంబర్పేటలో, వాటిని కూడా దాదాపు శిథిలాల వ్యవస్థకు వచ్చినాయి, వాటిని కూడా తీసి వీళ్ళందరికీ కూడా ఎవరికైతే రీహాబిలిటేషన్ అని అనుకుంటున్నామో మూసీ ప్రక్షాళనలో కానీ లేదా హైడ్రాలో అక్రమ కట్టడాలనే పేరు మీద, అంటే సక్రమంగా అన్ని అనుమతులు తీసుకున్నా కూడా దానికి అక్రమ కట్టడాలని చెప్పేసి అనుమతుల్ని ఉన్న వాటిని న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ హౌసింగ్ ని కూడా చేయాలి కదా. ఇవన్నీ కూడా ఎందుకు వేగంగా జరగట్లేదు? ఎక్కడ ఇక్కడ అడ్డుపడుతోంది అని అంటే, పేపర్ మీద బడ్జెట్ ఉంది, బడ్జెట్ నుంచి రిలీజ్ అయిన డబ్బులు చాలా వరకు అవినీతి వైపుకి ఎంతో ఉన్నాయి. దీన్ని కట్టడి చేయకపోతే మాత్రం ఇట్లానే మొత్తుకుంటాం. అందుకని మనకి ట్రాఫిక్ రోడ్స్ ఇందాక నేను చెప్పింది చాలా ప్రధానమైందండి. లాలాపేట బ్రిడ్జ్ చూసుకోండి, కింద కాలనీ నుంచి వచ్చేవి 10 అడుగులు కూడా ఉండదండి. కిందంతా కూడా గ్రీనరీ పెట్టారు, ఏది మన ఫ్లైఓవర్ కింద. ఆ పక్కకి నుంచి చూస్తే 10 అడుగులు ఉండదు. తార్నాక బ్రిడ్జ్ చూడండి, తార్నాక బ్రిడ్జ్ దగ్గర కూడా అదే పరిస్థితి. ఫ్లైఓవర్స్ కట్టారు కానీ కింద వెళ్లాల్సిన ట్రాఫిక్ కి కావలసిన మెజర్మెంట్స్ లేకుండా మీరు ఫ్లైఓవర్స్ కడితే ఏం ఉపయోగం? ఫ్లైఓవర్ లో ఒక వాహనం కనుక ఆగితే బేగంపేట దగ్గర స్థితి చెప్తా ఉన్నాను, ఆఖరికి నేను దిగిపోయి మెట్రోలో వెళ్ళా. తార్నాక దగ్గర మొదలైతే ట్రాఫిక్ బేగంపేట దాకా కూడా ఈ ఫ్లైఓవర్స్ మీద గంటల తరఫున ఆగిపోతున్నాయి. అవి ఎక్కడైతే ఫ్లైఓవర్స్ లో ట్రాఫిక్ ఆగిందో, కింద వర్షం వస్తే కింద ఉన్న ట్రాఫిక్ వాళ్ళు, ముఖ్యంగా 2 వీలర్స్ ఏం చేస్తారంటే వర్షాకాలంలో ఈ ఫ్లైఓవర్స్ కిందకి వచ్చి ఉంటారు వర్షం వస్తున్నప్పుడు. తర్వాత వర్షం వెలియంగానే మొత్తం అందరూ పొలవమని వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం సార్ ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి కంక్లూడ్ గా మనం డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హైదరాబాద్ నగరంలో జలమయనం కావడానికి అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడనే తనకు స్థావరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వస్తున్న వారి ఒక సమస్య అయితే, ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థలలో మురికికి వారి నీళ్ళ వెళ్లకుండా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను ఈ పొల్యూషన్ వారికి ఎవరైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఈ వ్యర్థ పదార్థాలు ఏదైతే వేయడం వలన కూడా మన వెంకటరెడ్డి గారు చాలా విషయం చెప్పారు. ఏ మట్టి అయితే తీస్తున్నారో అదే మట్టి మళ్ళీ అదే డ్రైనేజ్లో పోయి దాన్ని బ్లాకేజ్ చేస్తున్నది. దీని ద్వారా కూడా అక్కడనే స్టక్ అయిపోతున్నారు. చిన్న చిన్న వర్షాలకే మనం ఇట్లా సతమవుతూ ఉన్నప్పుడు సమయంలో అనేక పార్టీలు తనదైన శైలిలో మేము అభివృద్ధి చేశాము అన్నాడు. ఎక్కడ వేసిన గొంగడ అట్లనే ఉన్నది, కంచె చేసి చేను వేసినట్టుగా ఈరోజు ప్రతి విషయంలోనూ వారికి వారు దోషులు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరంగా మెట్రోపాలిటన్ సిటీగా చెప్తున్నాం. వాస్తవానికి మేము మెట్రోపాలిటన్ సిటీగా వెళ్తున్నామా లేకపోతే ఇంకా దరిద్ర రేఖకు దిగిపోతున్నామా? ఈ విషయంపై మీరు ఒకసారి కంక్లూడ్గా చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ప్యానలిస్ట్ ఫర్ దర్ వండర్ఫుల్ వ్యూస్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఏ ప్రభుత్వానికి కానీ ఒక స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందువల్ల అంటే, ఒక పార్టీ ప్రభుత్వంగా ఒక బాధ్యత చేపట్టినప్పుడు ఒక ఆలోచన విధానం అనేటువంటిది ఉండాలి. అసలు సీజనల్ యాక్టివిటీ గురించి సరైన అవగాహన లేదని తెలుస్తోంది. ఎందువల్ల అంటే, ఇక్కడ
ఈ సమస్యకు ముఖ్య కారణం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఒకవైపు అయితే, రెండవ వైపు ఏమిటి అంటే పీపుల్ మేనేజ్మెంట్. ఇది ముఖ్యంగా ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఒక పార్టీని మన చర్చకు ఆహ్వానించి వాళ్ళ విషయంలో మనం మాట్లాడటం అనేటువంటిది కాదు, మన నగరాన్ని మనం ఎలా బాగు చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్య నేతలు కాబట్టి వాళ్ళు ఇటువంటి విషయాలను కనుక ఇంకా తెలుసుకోగలిగితే వాళ్ళ ప్రభుత్వానికి సూచన చేసి అద్భుతమైనటువంటి మార్పును తీసుకొని రాగలరనేటువంటి ఒక ఆశయంతో నేను చెప్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా ప్రతి సీజన్లో కూడా ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. సీజనల్ థ్రెట్ అని మనం అంటాం. మనం కనుక ఇంటర్నేషనల్ సిటీస్ని ఎప్పుడైతే స్టడీ చేస్తామో సీజనల్ థ్రెట్ గురించి మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అక్కడ ప్రతి సీజన్లో కూడా ఇప్పుడు మనం వర్షాకాలంలో ఎలా అయితే ఫ్లడ్స్ వస్తున్నాయో అలాగే మనకు వింటర్ సీజన్లో రెస్పిరేటరీ డిసీజెస్ కానీ అలాగే ఆ వింటర్ సంబంధించినటువంటి ఆ క్లైమేట్కు ఉన్నటువంటి అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఎండాకాలంలో చూసినట్లయితే సమ్మర్లో మనకు నీటి ఎద్దడి చాలా ఉంటుంది. అలా మనకి ఇటువంటిది సీజనల్గా వస్తున్నప్పుడు ఇది ఒక నేచురల్ అకరెన్స్ కాబట్టి ఒక స్టడీ అనేది ఉండాలి. అలాగే ప్రభుత్వం ఎలా అంటే రకరకాలైనటువంటి పనుల్లో ఉంటుంది కాబట్టి ప్రత్యేక శాఖలు ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు వర్షాకాలానికి ముందు సమీక్ష ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అది నిజంగా ఒక మంచి ఆలోచనే. కానీ సమీక్ష చేయడంతోనే అయిపోదు, కంటిన్యూస్ ఫాలో అప్ అండ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. అలాగే ముఖ్యంగా ది ఓనర్స్ అని అంటాం, ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ది కన్సర్న్ అఫీషియల్స్. ఎందువల్ల అంటే ఒక డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేశామో జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, అలాగే ఏదైతే టీమ్స్ ఉన్నాయో మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వాటి మధ్య సమన్వయం లేదు. నిజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక ఐలాండ్ లాగా ఉండటం కూడా చాలా పెద్ద తప్పు. అక్కడ సమన్వయం ఉండాలి. ముఖ్యంగా అఫీషియల్స్ ఎప్పుడు కూడా త్రూఅవుట్ ది ఇయర్ వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేస్తూ స్కాన్ చేస్తూ ఉంటారో అప్పుడే ఇటువంటి థ్రెట్స్ నుంచి మీరు నిజంగా కాపాడగలరు. వర్షం వచ్చిన తర్వాత మనం పోస్ట్ మార్టం యాక్టివిటీ చేస్తున్నాం, వాటిలో రెస్క్యూ టీమ్స్ వస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాం. కానీ రాకముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ది క్యూర్ అని అన్నట్టు ప్రివెంటివ్ యాక్టివిటీలో మనం చాలా లోపం ఉంది. కాబట్టి ఇది ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్య కాదు. మనం ఏమిటంటే ప్రివెంటివ్ యాక్టివిటీలో చాలా లోపం ఉంది. అసలు సమ్మర్లోనే మనం వచ్చేటువంటి మాన్సూన్ యాక్టివిటీని ఆ థ్రెట్ను మనం ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో రౌండ్ ది ఇయర్ మనకు ఎంత వర్షపాతం వస్తుంది అనేటువంటి డేటా కూడా మన ముందు ఉంటుంది. మరి అంత అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాం? అలాగే డైరెక్షన్ ఆఫ్ ది వాటర్ ఫ్లో గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఎలా అయిపోతుందంటే అది వర్షం వస్తుంది, కొంత ఇబ్బంది పడుతున్నారు, వచ్చి పరామర్శిస్తున్నారు, వెళ్ళిపోతుంది. అంటే ఏ పార్టీ ప్రభుత్వంగా మారినా కూడా ఇదే తంతే ఉంది. మరి ప్రజలను పట్టించుకునే వాళ్ళు ఎవరు? అలాగే ఇటువంటి వర్షపాతం ఇలాంటి భీకరమైనటువంటి విపత్కరమైనటువంటి సందర్భాల్లో ఎమర్జెన్సీస్ వచ్చాయనుకోండి, మరి అప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. పోర్టబుల్ వాటర్ అంటాం, అంటే డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ మనకు అందుతోంది? ఈ విధానం అంతా కూడా పైప్ లైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే మనకు రకరకాలైనటువంటి విధానాల్లో మన ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా హృదయం ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన ఇంటెలెక్ట్తో కాకుండా హృదయంతో కనుక ఆలోచించగలిగితే సమస్యకు పరిష్కారాలు వస్తాయి. ఒక ట్రయాంగులర్ సొల్యూషన్ కూడా మనం ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. అదేమిటంటే ప్రభుత్వం ఏమో ఈ ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే ప్రజలకు మేము జవాబుదారీ, వాళ్ళ వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నామనేటువంటి ఒక ఎరుకతో ఉండాలి. అప్పుడు నిజంగా ఇటువంటి తప్పులు జరగవు. ఇక రెండవది, ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఎప్పుడు కూడా మన జమీల్జీ చెప్పినట్టు ఆన్ ది సైట్ ఎప్పుడైతే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారో ఆ ఇరుకు ప్రాంతాలు, అలాగే లోతట్టు ప్రాంతాలు, అలాగే ఎక్కడైతే నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఒక నేపథ్యం ఉంటుందో వాటిని పర్సనల్గా ఫిజికల్గా వెరిఫికేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఐడియాస్ వస్తాయి. మనం ఎప్పుడైతే అక్కడ గ్రౌండ్ రియాలిటీని చూస్తామో అప్పుడే మనకు ఐడియా వస్తుంది. కానీ మనం రియాలిటీకి దూరంగా కూర్చొని మనం హైపోథెటికల్గా గనక మనం ఆలోచన చేస్తే అది ఎప్పటికి కూడా కరెక్ట్ సొల్యూషన్ కాదు. అలాగే ఈ ట్రయాంగులర్ సొల్యూషన్లో మూడవ పార్ట్ ప్రజలది కూడా ఉంది. ఎందువల్ల అంటే మనం ఎప్పుడు కూడా వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్లో చాలా అవేర్నెస్ అనేది లేదు. మనం ఎలా వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నామో, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాం. అసలు ఒక వెళ్తున్నటువంటి నాలాల్లో కొంతమందిని నేను చూశాను, కార్ కానీ బైక్ కానీ ఆపి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటివి దాంట్లోకి వేస్తున్నారు.
అది నిజంగా ఇట్ ఈస్ అగైన్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ సిటీ. ఇక్కడ ఒకరిని బ్లేమ్ చేయడం కాదు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మనం డిసిప్లిన్డ్గా, మనకు మున్సిపాలిటీ ఒక ప్రొవిజన్ ఇచ్చింది, ఇక్కడ కనుక వేస్తే మేము డిస్పోజ్ చేస్తామని, అటువంటి పాయింట్స్లోనే మీరు వేయండి. అలాగే నాలాలు ఎప్పుడు కూడా ఆ ఫ్లోను అడ్డుకునేటువంటి యాక్టివిటీస్ చేయొద్దండి. నీళ్లలో ఏ పదార్థాలు వేయాలో వేయకూడదు అనేటువంటి చిన్న ఇది కూడా మనం వాడటం లేదు. దాన్ని కూడా మనం ఫ్రమ్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అది కూడా బాధ్యత మనకుంది. అలా ఎప్పుడైతే ఈ 3 వింగ్స్ కలిసి వస్తాయో తప్పక మనం అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోగలం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, ఇంత చిన్న వర్షానికి తొలకరికే మనం ఇలా హడావిడి పడిపోతూ ఉంటే అసలు వర్షాకాలం ఇంకా ప్రారంభం కాలేదు. మరి ప్రారంభమైనప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాం? కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి పార్టీ బాధ్యత. పార్టీలు అంటే ఏమిటండి? ప్రజలకు సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళే నేతలు. కాబట్టి పార్టీ పరమైనటువంటి భేదాలని ఇటువంటి విపత్కర సమయాల్లో మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా తమకు తోచినటువంటి ఒక ఐడియాలజీతో కనుక ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు నిజంగానే మన నగరం విశ్వనగరం అవుతుందని ఆశిస్తూ ఈరోజు చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈరోజు పాల్గొన్నందుకు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే పిఎన్ మూర్తి గారికి, భీమరావు నాయక్ గారికి, డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు పడదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.